కర్నూలు జిల్లా ఆలూరులో తాగునీటి సమస్యపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఎంకొట్టాల గ్రామానికి గత 45 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. బాపురం రిజర్వాయర్ నుండి నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. స్థానిక గ్రామీణ నీటి సరఫరా కార్యాలయాన్ని మూసివేసి అధికారుల తీరుపై నిరసన తెలిపారు. గతంలో అనేకసార్లు విన్నవించినా ఏ అధికారి స్పందించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారంలోగా నీటి సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తాగునీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తోందని మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోనే ఆలూరు పట్టణ కేంద్రంలో దాదాపుగా 20 రోజులకి 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లో అయితే దాదాపుగా 45 రోజులు 50 రోజులైనా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. రాత్రింపగలు కూడా కాపలు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వలసలు ఉపాధి కోసం కాదు, నీళ్ల కోసం పోయేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడడం జరుగుతూ ఉంది. ఉన్నతాధికారులు ఎంత చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఫల్యం వల్ల ఈరోజు గుక్కడి మంచినీళ్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అధికారులు ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ నీటి ఎద్దడిని పరిష్కారం చేయాలి. వీలైతే ట్యాంకర్ల ద్వారా కూడా ఇమీడియట్ గా ఇప్పుడు నీటి సరఫరా చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.